హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నాజో 70 Pro అనమాట. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ ఆల్రెడీ నేను చేశాను, అన్బాక్సింగ్ వీడియో చూసేసేయండి. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి మొబైల్ పర్చేజ్ చేస్తే మనకి ఇయర్ బడ్స్ కూడా ఫ్రీ ఇస్తారనమాట. రియల్మీ బడ్స్ T300 అనమాట. సో ఈ బడ్స్ మనకి ఫ్రీగా వస్తాయి. సో ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేద్దాం. సో దీంట్లో మనకి 70 Pro అని వస్తుంది. ఇక్కడ మనకి సైడ్లో చూసుకున్నట్టయితే నాజో 70 Pro 5G అని వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి బ్రీఫ్గా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్లాగ్షిప్ సోనీ కెమెరాతో వస్తుంది, అలాగే డైమెన్సిటీ 750 5G చిప్ సెట్తో వస్తుంది. అలాగే మనకి 120Hz సూపర్ AMOLED డిస్ప్లే అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. దీనికి వచ్చేసరికి మనకి డ్యూ టచ్ గ్లాస్ డిజైన్ అయితే ఉందన్నమాట. సో మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఒక సీల్ ఇచ్చారు, దీన్ని కట్ చేసేద్దాం. త్రీ, 2 అండ్ దెన్ 1. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి 6 months ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వస్తుంది. సో ఫస్ట్లో దీంట్లో ఏమున్నా చెక్ చేద్దాం. సో దీనిలో వచ్చేసరికి మనకి సిమిజిటర్ పెన్, అలాగే రియల్మీ క్విక్ గైడ్, సేఫ్టీ గైడ్ ఉంది. అలాగే మనకు ఒక ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది చూద్దాం మన మొబైల్ కేసు ఎలా ఉంటుందనేసి. వావ్, ఇది ఆలివ్ గ్రీన్ అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మొత్తం గ్లాస్ ఫినిష్ ఉంది మొబైల్ అయితే. సో మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి మనకి చాలా బాగుందన్నమాట. హ్యాండ్ ఫీల్ కూడా సూపర్గా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి నాజో బై రియల్మీ అని ఉంది. ఇక్కడ మనకి 4 కెమెరాతో సెటప్ అయితే వచ్చింది. సో OIS కెమెరాని ఇక్కడ మనకి రాశారు. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసే ముందు ఒకసారి పోజ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. మనకి పౌచ్ అయితే కరెక్ట్గా ఫిట్ అయింది. ఇక్కడ మనకి షైన్ వచ్చేసరికి కొంచెం తగ్గింది అనమాట ఈ పౌచ్ వస్తానే. సో మనకి పౌచ్ తీస్తేనే కొంచెం బాగుంటుంది, కానీ మనకి సేఫ్టీ పర్పస్ కోసం మనం పౌచ్ వాడాల్సిందే. సో ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. సో మనకి బాక్స్లో వచ్చేసరికి ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అడాప్టర్ 67 watts సూపర్ హుక్ ఛార్జర్ అనమాట ఇది. సో అలాగే మనకి Type A to Type C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వైర్ కొంచెం లెంత్గానే ఉంది. ఈ మొబైల్ 2 months యూజ్ చేసిన తర్వాత ఈ రివ్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ మనకి అట్రాక్ట్ చేసేది బ్యాక్ సైడ్ దీని డిజైన్ అనమాట. సో ఒకసారి దీన్ని డిజైన్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే పరంగా ఇది 6.7 inch అలాగే AMOLED డిస్ప్లే 120Hzతో అయితే మనకి రావడం జరుగుతుంది. 6.67 డిస్ప్లే కాబట్టి మనకి బిగ్ స్క్రీన్ అనమాట. సో అందుకే దీంట్లో మనం మూవీస్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది డిస్ప్లే. మనకి మూవీస్ చూడాలంటే ఒక స్క్రీన్ ఒకటే కాదు, సౌండ్ కూడా బాగుండాలి కాబట్టి దీనిలో సౌండ్ స్పీకర్స్ వచ్చేసరికి డ్యూల్ స్పీకర్స్ అలాగే డాల్బీ ఆటమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మూవీ చూసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రొసీజర్ అనమాట. ప్రొసీజర్ వచ్చేసరికి డైమెన్సిటీ 750 5G చిప్ సెట్తో రావడం జరుగుతుంది. సో ఇది BGMI అలాగే ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే 50 MP సోనీ IMX890 OISతో అయితే రావడం జరుగుతుంది. సో దీనికి కెమెరా పరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో శాంపుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా నేను ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. అలాగే మన ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 MP అయితే ఇచ్చారు. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 67 watts సూపర్ హుక్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకి 1 to 50% ఓన్లీ 30 minutesలో ఛార్జ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి కంటిన్యూ గేమింగ్ ఆడితే కనుక 3.5 hours మనకి ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి 2 years వరకు వస్తాయి. అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి 3 years వరకు వస్తాయి. ఫైనల్గా ఈ మొబైల్ ప్రైజెస్ అలాగే ఏవే వేరియంట్స్లో ఏవే ప్రైజెస్ ఉన్నది మొత్తం స్క్రీన్ మీద ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. ఈ మొబైల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.